వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ. సో ఈ రోజు మనం అందరము మాట్లాడుకుంటున్న వన్ ఆఫ్ ద ఫేవరెట్ అసెట్ క్లాస్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేనండి బంగారం. సో ఈ సంవత్సరం బంగారం విపరీతంగా పెరిగింది. ఆల్మోస్ట్ ₹1,00,000 దాటుతుంది. సో దీని యొక్క అసలు కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాము. అండ్ జస్ట్ ఈ క్యాలెండర్ ఇయర్ తో చూస్తే గనక ఆల్మోస్ట్ 25% పెరగడం జరిగింది. ఈ రోజు మనకి ఆల్మోస్ట్ డాలర్ టర్మ్స్ లో $3,500 పర్ ఆన్స్ కింద గోల్డ్ అనేది ఉంది. సో ఒకవేళ కనుక దీని యొక్క హిస్టారికల్ రిటర్న్స్ చూస్తే ఇంకా లాస్ట్ 5 years నుంచి ఆల్మోస్ట్ 16.89% రిటర్న్ ఇస్తే 10 years 11.8%, అలాగే 20 years 14.8% అన్నది రిటర్న్ గోల్డ్ అన్నది ఇచ్చింది. సో ఈ విధంగా ఈ యొక్క ర్యాలీకి గల కారణాలు ఏంటి? ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనము 6 ఆస్పెక్ట్స్ ఆఫ్ గోల్డ్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. సో ఫస్ట్ వచ్చే గోల్డ్ ర్యాలీ అవటానికి గల కారణాలు ఏంటి, అండ్ సెకండ్ గోల్డ్ గురించి ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ ఏంటి, అండ్ గోల్డ్ ఏ సందర్భాల్లో ర్యాలీ అయింది, అండ్ గోల్డ్ ఏ సందర్భాల్లో మేజర్ ఫాల్ ఆర్ కరెక్షన్ అన్నది జరిగింది, అండ్ అలాగే గోల్డ్ టు సెన్సెక్స్ రేషియో ఏంటి, అండ్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి కూడా తెలుసుకుందాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మనం గోల్డ్ పర్చేస్ చేయొచ్చా, సో బంగారం కొనుక్కోనే లేదా అన్న విషయం గురించి కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము గోల్డ్ ర్యాలీ అవటానికి గల కారణాలు తెలుసుకుందాము. సో ఫస్ట్ రీజన్ వచ్చి యుఎస్ అండ్ చైనా ట్రేడ్ వార్. సో ఒకవేళ ఈ టెన్షన్స్ ఇలాగే కంటిన్యూ అయితే దాని యొక్క ఎఫెక్ట్ ఎకానమీ యొక్క స్లో డౌన్ లోను అలాగే ఇన్ఫ్లేషన్ పెరగడంలోను మనం గమనించవచ్చు. సో అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ ఈక్విటీ మార్కెట్ లో కాకుండా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆ టైంలో కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది, అండ్ అలాగే గోల్డ్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చి వీకనింగ్ ఆఫ్ యుఎస్ డాలర్స్. బంగారము మనకి యుఎస్ డాలర్స్ లో వాల్యూలోనే మనము కన్సిడర్ చేస్తాము. సో ఎప్పుడైతే గనుక డాలర్ వీకెన్ అవుతూ ఉంటుందో, అంటే డాలర్ యొక్క వాల్యూ పడిపోతూ ఉంటుందో, గోల్డ్ అనేది తక్కువ ధరకి అవైలబుల్ అవుతుంది. సో అలాంటి సందర్భాల్లో కూడాను ఇతర దేశాలు గోల్డ్ పర్చేస్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. సో థర్డ్ రీజన్ వచ్చి సెంట్రల్ బ్యాంక్ పర్చేసెస్. సో ఈ మధ్య కాలంలో సెంట్రల్ బ్యాంక్స్ మేజర్ గా గోల్డ్ అనేది పర్చేస్ చేస్తున్నాయి. అలాగే కంట్రీస్ లైక్ చైనా, రష్యా కూడాను గోల్డ్ ని మేజర్ గా పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ రీసెంట్ గా ఒక సిచ్యుయేషన్ చూసుకుంటే కనుక యుక్రెయిన్ అండ్ రష్యన్ వార్ జరిగినప్పుడు ఏవైతే రష్యన్ యొక్క యుఎస్ డాలర్ రిజర్వ్స్ ఉన్నాయో యుఎస్ సెంట్రల్ బ్యాంక్ లో, సో వాటిని యూజ్ చేసుకోలేకుండా ఫ్రీజ్ అనేది చేసింది ఆ వార్ టైంలో. సో దీని మూలంగా కూడాను చాలా కంట్రీస్ యుఎస్ డాలర్ రిజర్వ్స్ ని కాకుండా ఈ యొక్క గోల్డ్ ని దాని యొక్క ఆల్టర్నేటివ్ రిజర్వ్స్ కింద కన్సిడర్ చేస్తున్నారు, అండ్ గోల్డ్ ని మేజర్ గా పర్చేస్తున్నారు. దీని మూలంగా కూడా డిమాండ్ పెరుగుతుంది, అలాగే గోల్డ్ ప్రైసెస్ కూడా పెరగడం జరుగుతుంది. సో ద ఫోర్త్ రీజన్ వచ్చి చైనా రీసెంట్ గా వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ లో గోల్డ్ పర్చేసెస్ కి ఆల్మోస్ట్ 1% అలొకేషన్ అనేది చేయడం జరిగింది. సో దాని మూలంగా కూడా వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏఈఎం లో 1% వరకు గోల్డ్ పర్చేస్ చేసుకునే అవకాశం దొరికింది. సో దీని మూలంగా ఆల్మోస్ట్ $200 బిలియన్ అంటే ఆల్మోస్ట్ $27.4 బిలియన్ ఆఫ్ గోల్డ్ ని పర్చేస్ చేసే అవకాశం ఉంటుంది. సో దీని మూలంగా కూడా బంగారం యొక్క డిమాండ్ పెరుగుతుంది, అండ్ ప్రైజెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము మార్కెట్ యొక్క ఎక్స్పర్ట్స్ గోల్డ్ యొక్క డిమాండ్ గురించి ఏమనుకుంటున్నాయో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ దీని గురించి ఏ విధంగా ప్రిడిక్ట్ చేసేదో తెలుసుకున్నాము. సో జేపీ మోర్గన్ ఆల్మోస్ట్ $3,675 పర్ ఔన్స్ అవుతుంది అని చెప్తున్నారు. సో దీని మూలంగా గోల్డ్ ప్రైసెస్ ఇంకా పెరుగుతాయి అనేది చెప్తున్నారు. అండ్ గోల్డ్మెన్ సాచ్ ఆల్మోస్ట్ $3,700 పర్ ఔన్స్ కింద ప్రిడిక్ట్ చేస్తున్నాయి బై ఇయర్ ఎండ్ 2025 కి. అండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా మటుకు $3,063 పర్ ఔన్స్ కింద చెప్తుంది. సో దాన్ని బట్టి మనకి ఇంకా గోల్డ్ పడిపోతుంది అని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియన్ ఎక్స్పర్ట్స్ గోల్డ్ గురించి ఏ విధంగా ప్రిడిక్ట్ చేస్తున్నారో తెలుసుకుందాము. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లో ఆల్మోస్ట్ $3,000 పర్ ఔన్స్ కింద ప్రిడిక్ట్ చేస్తున్న గోల్డ్ వాల్యూ పరంగా చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 10% డౌన్ సైడ్ ఉంది. సో మోతిలాల్ ఓస్వాల్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్ అయితే చేసింది. అదే $2,980 to $3,000 పర్ ఔన్స్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో అది కూడా ఆల్మోస్ట్ 10% డౌన్ ది కరెంట్ ప్రైస్. సో బట్ ఓవరాల్ గా కన్సంప్షన్ పరంగా చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ 802.8 టన్స్ ఆఫ్ కన్సంప్షన్ ఉంటే ఈ ఇయర్ 800 to 700 బిట్వీన్ లో కన్సంప్షన్ అండ్ డిమాండ్ ఉండేటట్టుగా
చెప్తున్నారు. సో గోల్డ్ జ్యువెలరీ పరంగా చూస్తే ప్రైజెస్ పెరగటం మూలంగా కూడాను జ్యువెలరీ కన్సంప్షన్ అనేది ఇండియాలో తగ్గింది. సో ఇప్పుడు మనము హిస్టారికల్ గా గోల్డ్ ఏ సందర్భాల్లో ర్యాలీ మేజర్ గా అయింది అనేది తెలుసుకుందాము. సో 2008 లో గోల్డ్ ఆల్మోస్ట్ $700 నుంచి $1900 కి పెరిగింది. సో అప్పుడు దానికి రీజన్ వచ్చి లేమన్ బ్రదర్స్ కొలాప్స్. So there is an economical crisis which is following up. And second వచ్చి 2020 లో అప్పుడు కూడా కోవిడ్ అండ్ ఫైనాన్షియల్ అండ్ రిసెషనరీ ట్రెండ్స్ ని మూలంగా గోల్డ్ అనేది మేజర్ గా అంటే ఆల్మోస్ట్ $2000 కి మించి పెరిగింది. సో అండ్ ఈ ఇయర్ 2025 లో సో ఇప్పటి వరకు హిస్టారికల్ గా గోల్డ్ $3500 పర్ ఆన్స్ కింద పెరిగింది. బట్ ఈ రోజు దాని యొక్క ప్రైస్ $3280 పర్ ఆన్స్ ఉంది. ఈసారి దాని యొక్క రీజన్ వచ్చి ట్రేడ్ వార్స్. 2025 లో ర్యాలీ అవటానికి కారణాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే గనక సో గోల్డ్ ఎప్పుడెప్పుడైతే ర్యాలీ అవుతుందో డెఫినెట్లీ దెర్ ఈస్ అ ఫైనాన్షియల్ క్రైసిస్ విచ్ ఇస్ ఫాలోయింగ్ అప్. అంటే ఇది ఒక సైలెంట్ వే ఆఫ్ టెలింగ్ us ఆర్ స్క్రీమింగ్ that a financial crisis is going to come. సో మనము ఇప్పుడు గోల్డ్ హిస్టారికల్ గా ఏ సందర్భాల్లో మేజర్ కరెక్షన్ అయింది అన్నది తెలుసుకుందాము. సో చాలా మంది ఇండియాలో ఈక్విటీ మార్కెట్స్ కరెక్షన్ అవుతాయి కానీ గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ గోల్డ్ కూడా మేజర్ కరెక్షన్స్ అన్నవి చూసిందండి ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ నంబర్స్ లో. సో 2008 లో జస్ట్ బిఫోర్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆల్మోస్ట్ 29% గోల్డ్ అనేది కరెక్ట్ అవటం జరిగింది. అలాగే 2013 లో కూడాను ఆల్మోస్ట్ 28% గోల్డ్ అనేది కరెక్షన్ అనేది జరిగింది. సో అలాగే ఈ ఇయర్ లో చూసుకుంటే కనుక 2025 లో ఏప్రిల్ 23rd న వన్ డే ఆల్మోస్ట్ 3.7% గోల్డ్ అనేది మేజర్ ర్యాలీ తర్వాత ఫాల్ అయితే జరిగింది. ఇప్పుడు మనము గోల్డ్ టు సెన్సెక్స్ రేషియో అంటే ఏంటి అండ్ ఒక ఇన్వెస్టర్ కి అది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాము. సో గోల్డ్ టు సెన్సెక్స్ రేషియో అన్నది గోల్డ్ పర్ఫార్మెన్స్ అగేన్స్ట్ ఈక్విటీ మార్కెట్స్ ఏ విధంగా ఉంది అన్నది తెలియజేస్తుంది. ఒకవేళ కనుక 1 కన్నా ఎక్కువగా అంటే హైగా ఉంటే కనుక గోల్డ్ అనేది అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నట్టు. అదే కనుక లోవర్ రేషియో మన యొక్క ఈక్విటీ మార్కెట్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాము. సో ఈ రోజు గోల్డ్ ప్రైస్ 97,544 10 grams గోల్డ్ ఉంటే కనుక సెన్సెక్స్ ఈ రోజు 79,212 పాయింట్స్ ఉంది. దాన్ని డివైడ్ చేస్తే కనుక 1.23 పాయింట్స్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ రేషియో అన్నది హయ్యర్ గా ఉంది, 1 కన్నా ఎక్కువగా ఉంది. సో దాని మూలంగా మనము గోల్డ్ అన్నది అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అనేది తెలుసుకోవచ్చు. అదే కనుక మనము గోల్డ్ 72,500 అండ్ ఈక్విటీ మార్కెట్స్ సెన్సెక్స్ 80,000 పాయింట్స్ ఉంటే కనుక దాని యొక్క రేషియో 0.90 వస్తుంది. సో అంటే ఈక్విటీ మార్కెట్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న గోల్డ్ కన్నా అన్నట్టు. సో ఎప్పుడైతే మనము ఈ రేషియో 1% కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు మనము గోల్డ్ అన్నది అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అండ్ అలాగే ఈక్విటీ మార్కెట్ లో ఒక మేజర్ కరెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే కనుక లోవర్ గా ఉన్నప్పుడు మనము ఈక్విటీ మార్కెట్స్ వాల్యుయేషన్స్ పరంగా ఎక్కువగా ఉంది, హయ్యర్ గా ఉంది అండ్ మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంది. సో ఇప్పుడు మనము లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్ ని ఆన్సర్ చేయబోతున్నా. అదేనండి ఇప్పుడు బంగారం పర్చేస్ చేయాలా లేదా అన్నది. సో ఒకవేళ కనుక షార్ట్ టర్మ్ లో చూస్తే ఖచ్చితంగా ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ మీడియం టర్మ్ లో మటుకు ర్యాలీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటారా ఇప్పుడు కూడా యుఎస్ అండ్ చైనా యొక్క ట్రేడ్ వార్స్ అన్నవి కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గ్లోబల్ అన్సర్టనిటీస్ లైక్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్ సిచ్యుయేషన్స్, అలాగే రీసెంట్గా పెహల్గామ్లో ఇండియన్స్ మీద జరిగిన దాడికి ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా రిటాలియేట్ అవుతుందో దాని మూలంగా కూడా చాలా అన్సర్టనిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దాని మూలంగా గోల్డ్ అన్నది డెఫినెట్లీ డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి కంటిన్యూ చేయొచ్చు. సో దాని మూలంగా కూడా ప్రైజెస్ అనేవి పెరిగే అవకాశం ఉంది. మీరు రీటైల్ ఇన్వెస్టర్ అయితే కనుక మీ యొక్క టోటల్ పోర్ట్ఫోలియోలో 10% గోల్డ్ అలోకేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ మీరు మేజర్గా lakhs of rupeesతో కొనాల్సిన అవసరం లేదు. మీరు ఈటీఎఫ్స్లో కానీ లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి చిన్న మొత్తాల్లో కూడా ఎస్ఐపి ద్వారా కానీ లంసమ్ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు గోల్డ్ ప్రైజెస్ ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి.
Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.